అని చెప్తున్నారు. అచ్చం అలాగే జరిగినటువంటిది ఉంది. మరి పస్కా సిద్ధపరచాలన్నప్పుడు ఎందుకు ఈ ట్రాజెడీ ఏంటండి అంటే, యేసుప్రభువారు దరిద్రులైనటువంటి మనలను ధనవంతులుగా చేయటానికి, అంటే స్వర్గరాజ్యానికి వారసులుగా చేయటానికి ఆయన దరిద్రుడైపోయినటువంటి వాడుకున్నాడండి. దైవ గ్రంథంలో మనం గమనిస్తుంటాం, నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులు గూళ్ళున్నాయి కానీ మనిషి కుమారుడికి తలవాల్చుకోవడానికి స్థలం లేదని యేసుప్రభువారు చెప్పినారు. ఆయనకు ఒక రూమ్ లేదు, ఒక కథ లేదు. గమనించినట్లయితే ఎదుట ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళండి, నీళ్ల కుండ మోసుకుపోతున్నటువంటి ఒక వ్యక్తి మీకు కనిపిస్తాడు. ఆయన వెంబడి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్తాడు, అక్కడికి వెళ్ళి వారితో చెప్పండి, బోధకుడు పస్కా కొరకు ఎక్కడ సిద్ధపరచాలి అడగమంటున్నాడు అని అంటే ఆయన పైన ఒక రూమ్ని చూపిస్తాడు. అక్కడ పస్కా సిద్ధపరచండి అంటాడే.